సంవత్సరానికి ముందు భారతీయులంతా కుల మతాలకు అతీతంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సమయం. అందులో స్వతంత్ర జీవితమే లక్ష్యం. కానీ ఇప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్తే తిరిగొస్తామో లేదో అన్న భయం. 100 సంవత్సరాలు కూడా కాని మన స్వతంత్ర భారతదేశంలో వచ్చిన విచిత్ర మార్పులు. గడ్డి గొంతులు ఎరుక్కున్న దూడలెక్క దవడలాడిస్తేవి. ఇప్పుడు చెప్పు ఏంది కథ? ఏమీ లేదు బాబు. ఊర్లో వ్యవసాయం కలిసి రాని కాలం. అప్పుల భయంతో కొడుకు కోడలు ఆత్మహత్య ప్రతిఫలం. ఇప్పుడు నేనే అన్నీ దీనికి. అచ్చా, ప్రాబ్లంలో కూడా పోయిటరీ మస్తు చెప్తున్నావు. ఇప్పుడేంది, పైసలు కావాలనా? కాదు, పని కావాలి బాబు. చూస్తే మంచోళ్ళ కనపడతాడు. ఇది 2017 కాక ఈ ఇలాగల కష్టం చేసినోడికే కడుపు నిండదు. అసొంటిది ఖాళీగా ఉన్నాను అంటున్నావు. ఆటో ఎక్కువ చెప్తా. సరే దా. నీ గిలిగిలి అవుతుందా కాదా? అయ్యో అయితలేదే. కాక నువ్వు ఇక్కడ కూసో, నీ లోపలికి వెళ్ళి మాట్లాడేసి వస్తా. సరే బాబు. బంగారం నాతో వస్తావా? నువ్వెక్కడికమ్మా? అరే 2 నిమిషాలు దానికి ఎందుకు కాక పరిచయం అవుతావు. దా. జాగ్రత్త బాబు. చూడే, పెళ్ళం బిడ్డలు ఉన్నోన్ని బయట కూడా రేట్లు మస్తు పెరిగినాయి. బాబు పాప ఎక్కడా? అన్నా చెప్పన్నా, ఎట్లయినా మన వాళ్ళకి చెప్పి పైసలు ఎక్కువ ఇప్పించాను బాబు. స్వీటీ, స్వీటీ, అమ్మా స్వీటీ, స్వీటీ, అమ్మా ఎక్కడున్నావమ్మా? అన్నా స్వీటీ, అమ్మా ఎక్కడున్నావమ్మా? అమ్మా స్వీటీ. పాప కావాలా? ఇందాక లోపలికి వచ్చింది కదండి. వచ్చింది, కానీ ఇప్పుడు రాదు. రావాలంటే 1,00,000 రూపాయలు తీసుకురాపో. 1,00,000 రూపాయల? నా 70 ఏళ్ల జీవితంలో ఒక్కసారిగా 1,00,000 చూసిందే లేదు. అలాంటిది నేనెక్కడి నుంచి తేగలను బాబు? తేగలవు. ఎలా తేవాలనో మా వాళ్ళు చెప్తారు. ఎలా సంపాదించాలని అడిగావుగా, అలా. అడుక్కుని 1,00,000 రూపాయలు సంపాదించాలా? ఇది జరిగే పనేనా? ప్రతి ఓడు నోటు రద్దయ్యాక 500 1000 వేస్తున్నాడు. అబ్బా అనుకుని బ్యాంకు తీసుకెళ్తే అదిరిపోయే షాక్ ఇచ్చిన అడుక్కుని పడిన బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు. ఎట్టారా బతికేది? ఏంటి బ్యాచ్లో కొత్తగా వచ్చావా? బాధపడకు, ఏం చేస్తాం?
ఇక్కడ కనిపించే వాళ్ళ 80% నీళ్ళ వచ్చిన వాళ్లే. ఒకప్పుడు ఆపదలో ఉంటే అర్థం చేసుకుని ఆదుకునే మనిషి ఉండేవాడు. ఇప్పుడు స్వార్థమైన జంతువు బరి తెగించి బతుకుతోంది. దానికి జాలి, దయ, తన, మన అనే తేడాలు ఉండవు. సిగ్నల్ పడింది, వెళ్ళొస్తా. బాబు ధర్మసే బాబు, బాబు ధర్మసే బాబు. ఏం చేస్తున్నావు? వేరే దారి కనపడలేదు. నా సమస్యను పోలీసానికి చెప్పుకుందామని. చెప్పుకొని కాళ్ళు చేతులు వెరగొట్టుకుంటావా? నేను నీకు ముందే చెప్పాను, ఇక్కడ నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని. ఇక్కడ పగలు నువ్వు చేసే ప్రతి పని వాడికి తెలుస్తుంది. నా మాట విని ఒంటిని పాడు చేసుకోకు. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, అది చిన్న పాప, వదిలేయండి. అంత డబ్బు నేను తేలేను. ముందే చెప్పానా, లక్ష పట్టకరా పాపను పట్టుకుపో అని. ఏడిస్తే పాప రాదు, డబ్బిస్తే వస్తుంది. మళ్ళీ నాకు డబ్బుతోనే కనపడపా. నీ మంచిగా చెప్పిన పెద్దాయన, నువ్వు ఇలా అడ్డదిడ్డంగా తిరిగితే పోలీసుల్ని నీ కాస్త కూడా అడుక్కోనిరు. చూసుకోలేదు బాబు, ఇంకెప్పుడు ఇలా జరగదు. అయినా ఇక్కడ జరిగింది వాళ్ళకి ఎలా తెలుస్తుందిలే. అలా తెలుస్తుంది. దాంట్లో నువ్వు ఇక్కడ చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది. దాన్ని పై ఆఫీసర్లు చూస్తారు. జాగ్రత్తగా ఉండు. చలో. బ్రహ్మ గీసెను బొమ్మ, అది నీవేనోయమ్మ. అది ప్రాణమైన ప్రాణమైనను నడిపిస్తోందమ్మా. మాటల్లో ముద్దుగుమ్మ, రానివ్వకు కంట చెమ్మ. నీకు నీడనై నేను తోడుండిపోనా, నీటి అలలనై నిన్ను ఆడించనా ఆడించనా. ఆ బ్రహ్మ రాసెను రాత, ఈ జన్మ నీతో తాత. అమ్మైనా నాన్నైనా నువ్వే నాకంట. ప్రతి జన్మలో నేను నీతోనే ఉంటా. నా కలలే నువ్వంట, కలకాలం తోడుంటా. ప్రాణమిచ్చైనా నిన్ను కాపాడుకుంటా. ప్రాణమిచ్చైనా నిన్ను కాపాడుకుంటా కాపాడుకుంటా. ఏడిస్తే పాపరాదు, డబ్బిస్తే వస్తుంది.
సారు సారు చూడండి సారు, వీడు మారడు. మా మనవరాల్ని కాపాడండి బాబు. చెప్. గ్రౌండ్స్కి వెళ్తున్నా సార్. ఫైల్. వెయిట్. షరీఫ్, రేయ్ షరీఫ్. ఎస్ సార్. సార్ డ్యూటీలో నిద్రపోతున్నావేంటి? ధర్మసేయ్ బాబు, బాబు బాబు, ధర్మసేయ్ బాబు, బాబు. సార్ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్. ఏం సార్ ఇలా వచ్చారు? ఏమైంది సార్? నా కొడక ఏం పీకుతున్నారా? రాత్రి సీసీ కెమెరా ముందు నన్ను కాపాడండి అని రాసుకొని వాడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు. అది నేను కాకుండా వేరే వాడు చూసుంటే అయ్యో అమ్మా, వదిలేయండి సార్, వదిలేయండి. దండం పెట్టండి సార్. అయ్యో అదేంటిరా? ఎక్కడ? ఇంకోసారి ఇలా జరగలేండి సార్. తీవ్రవాదుల కంటే దారుణంగా ఉన్నారా మీరు? చిన్న పాపరా, 5 సంవత్సరాలురా, వదిలేయండిరా. నీకు దండం పెడతానురా, మా మనవరాలను వదిలేయండిరా. తీవ్రవాదులు మనుషుల్ని చంపుతారు, నేను మనుషుల్ని అమ్ముతా, వాళ్ళతో వ్యాపారం చేస్తా. వాళ్ళకంటే నేనే గొప్పోడినిరా. అరే ఇప్పుడు చెప్తున్నా విను, నీ మనవరాల్ని దుబాయ్ పంపిస్తున్నా, అర్థమైందా? అమ్మేస్తున్నా నా కొడక. అది అక్కడ బ్రతికుండాలంటే నువ్వు సంపాదించింది సాయంత్రం లోపల నాకు జమ చేయాలి. మీ ఇద్దరు నా సంపాదనే. ఏం పీక్కుంటావు పీక్కో నా కొడక. అమ్మా ధర్మం చేయండి అమ్మా. మనిషి అనే ముసుగు వేసుకుని రాక్షసులు రోజు రోజుకి తమ సంఖ్యను పెంచుకుంటున్నారు. అందుకేనేమో దేశంలో దేవుడి సంఖ్య పెరుగుతోంది. నిన్ను ఎలా అవతార్చాలో నాకు అర్థం కావటం లేదు. నేను ఏడవడం మర్చిపోయి కొన్నేళ్ళు అయింది.
తెల్లవారితే కళ్ళ ముందు కష్టాలు దుఃఖాలు ఉన్న వాళ్ళతో ప్రారంభమై అలవాటైపోయింది. కానీ నిన్ను చూశాక సార్ సార్ దేవుడికి పాపాలు చేసేవాళ్ళంటేనే ఇష్టం. ఎందుకంటే వాడుంటేనే వీడి విలువ పెరుగుతుంది. అందుకే పాపే చెరాయి అన్నారు. వాడు చస్తే బాగుందనుకోవడం తప్ప వాళ్ళు చావరు. దీనికి ఒక్కటే మార్గం, బాధపడు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదన్నట్టు అసలు కష్టాల్లో ఉన్నావు. పొరపాటును కూడా ఆ వచ్చే వైపు చూడకు, వాళ్ళతో మాట్లాడకు, మళ్ళీ కష్టాల్లో పడతావు. జాగ్రత్త. అన్న పోరికి పిల్లకి ఒక్కటే రేట్ ఇస్తా అంటే కుదరదు. కమిషన్ ఎక్కువ కావాలి. పాపలు పట్టుడు అంటే పాములు పట్టుడు అనుకుంటున్నావా? అలా అయ్యా అమ్మని ఆటోలోకి వెళ్ళి నూకి మరి తీసుకొచ్చిన. చూడు పోరి ఎంత ఫ్రెష్ గా ఉందో. రే వాడి కొట్టిన దెబ్బలకు మైండ్ దొబ్బినట్టుంది. 4 బీకి బయటపడేయండిరా. ఓ కాలకేయ పీక్తావా? ముందు నెత్తి మీద జుట్టు విక్కోపో. ఆడు సంగతి నేను చూస్తా. నా కమిషన్ సంగతి నువ్వు చూడు. లేకపోతే నేను పోరి ఆడు అందరం బయటికి పోతాం. కాకా ఎందుకంత గుస్సగా చూస్తున్నా? నేను చూస్తుంటే నాకు ఎందుకు మస్తు భయం వేస్తుంది కాకా. ఇప్పుడు ఏం చేయాలి అమ్మా? ఎట్లా? దీంతో కొడితే చచ్చిపోతావు కాకా నువ్వు. చూద్దామా? ఏంద్రా ఏంది పైల్వాన్వా? చూడు తాత, బాధ్యతలు బరువైనప్పుడు బ్రతకాలంటే భయం వేస్తుంది. అలాంటి భయాన్ని పోగొట్టడానికే ఆ భగవంతుడే మమ్మల్ని నీ దగ్గరికి పంపాడు. మేము నీలో సిగ్నల్ దగ్గర హాస్పిటల్స్లో చావుకి సిద్ధపడ్డ వాళ్ళ కష్టాలు కోరికలు తీరుస్తాం. అలాగే మా దేశం కోసం నీ బరువును కూడా మా బాధ్యతగా తీసుకుంటాం. కానీ దానికి బదులుగా నువ్వు మా కోసం పనిచేయాలి. ఆత్మాహుతి చేసుకోవాలి. మిమ్మల్ని చూస్తే నాకు గర్వంగా ఉందిరా. మీ దేశం మీద ప్రేమతో మా దేశం వచ్చి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. మా వాళ్ళు దేనికోసం స్వాతంత్రం తెచ్చారో దాన్ని వదిలేసి డబ్బు కోసం మమ్మల్ని చంపుకుంటూ కల్తీ బతుకులు బతుకుతున్నారు. ఇది నేను చేస్తాను. నాకు డబ్బులొద్దు, కానీ నాకు నచ్చిన చోట చేస్తాను. చంపుతావా? రేయ్, డమ్మీ సెటప్ తెచ్చి భయపెట్టాలని చూస్తున్నావా? కొడక కాల్చిపాడు దొబ్బుతా. నీకేమన్నా పిచ్చా? అది ఒకవేళ ఒరిజినల్ అయితే మనందరం పీస్ అవుతాం. గన్ లోపల పెట్టు, నేను చూసుకుంటా. ఇదిగో పెద్దాయనా, చిన్న విషయానికి బాంబు దాకా పోవాలనా? ఇంత సంపాదించి తినకుండా పోతావా? నీకు కావాల్సింది నీ పాపే కదా. ఇదిగో నీ పాపతో పాటు కావలసినంత డబ్బు కూడా ఇస్తా, పట్టుకుపో. రేయ్, ఆ పాపను వదిలేయండి రా. అలాగే అన్నా.
డోర్ లాక్ చేస్తున్నావేంట్రా? ఏం చేద్దామని? రేయ్, ఈ భూమి మీద రూపాయి పుడుతూ పాపాన్ని వెంట పెట్టుకొచ్చింది. ఆ రెండూ కలిసి మనిషిని మానవత్వాన్ని చంపేశాయి. మళ్ళీ భూమి మీద మనిషి పుట్టాలి. అదే జరగాలంటే మీలాంటి వాళ్ళంతా చావాలి. దానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. వద్దు కాకా, 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 వద్దురా, వద్దు కాకా. వద్దురా, నీ కాళ్ళు వద్దురా, పట్టుకుంటా. వద్దురా, అరే, వద్దురా, అరే, వద్దురా,